హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మరో చక్కటి వీడియోతోటి మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే శ్రావణ మాసము 3వ శుక్రవారం పూజ నేను ఎలా చేసుకున్నానో ఇంట్లో అనేది ఈ వీడియోలో అయితే చక్కగా వివరిస్తానండి. ఆ సిరులు కురిపించే ఆ శ్రీలక్ష్మిని ఎలా అర్చించుకోవాలి, ఎలా అభిషేకం చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో అయితే చక్కగా వివరిస్తానండి. ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్లో వచ్చే వీడియోలు అయితే దేవుడికి సంబంధించిన వీడియోలు, అలాగే హోమ్ మేడ్ సోప్స్ ఎలా చేసుకోవాలని అయితే నేనైతే చక్కగా వివరిస్తానండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను అభిషేకం ఎలా చేసుకున్నాను అనేది అయితే ఫస్ట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ప్లేట్ పెట్టుకున్నాను. ఒక చిన్న విగ్రహం అండి, అమ్మవారిది, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది చిన్న విగ్రహం పెట్టుకొని పాలాభిషేకం చేసుకుంటున్నానండి. పంచామృతంతో అభిషేకం కూడా చాలా మంచిదండి. వీలైతే మాత్రం తప్పకుండా చేసుకోండి. నేను ఆ రోజైతే 4:30కి లేచానండి. 4:30కి లేచేసి 4:30 అవుతుందండి నేను లేచినప్పుడు మాత్రం. నేనంతా సాయంత్రమే కొంచెం ఇంట్లో పనులని చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మార్నింగ్ అయితే నేను నిద్ర లేచుకొని ఇల్లు జిమ్ముకొని గడపకి ముగ్గు పసుపు అంతా రాసుకున్న తర్వాత నేను స్నానం చేసుకుని దేవుడికి అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత ఇలా ఫస్ట్ అయితే వాటర్ పోసానండి. ఆ తర్వాత పాలతోటి అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత మన శంకు ఉంటుంది కదండి, ఆ శంకులో వాటర్ పోసేసి అమ్మవారికి అభిషేకం చేయండి. చాలా మంచిది. ఉంటే మాత్రం చేయండి, లేకపోతే మనకి రాగి చెంబు ఉంటుంది కదండి, దాంతో చేస్తే చాలా మంచిది. మామూలుగా స్టీల్ దాంతో పొయ్యకండి. అమ్మవారి పైనుండి పాలే కానీ అలాగే వాటరే కానీ పైనుండి అయితే స్టీల్ దాంతో ముంచి మాత్రం పొయ్యకండి. ఏది అభిషేకం చేసుకున్నా కానీ ఎప్పుడు చేసుకున్నా కానీ నిండు గుండయే తీసుకొని చేసుకోండి. మనం ఆల్రెడీ తాగున్నాయి లేకపోతే ఆల్రెడీ కాచున్న పాలు అలాంటి వాటితో అయితే చేసుకోకూడదండి. కొత్తగా మనం తెచ్చుకున్న వాటితోటే చేసుకోవాలి. కొత్తగా అంటే ప్యాకెట్ మనం అయితే కొనుక్కొచ్చుకుంటాం కదండి, దాన్ని అయితే అప్పటికే మనం కట్ చేసుకొని కొంచెం పాలు పోసుకొని అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేసుకోవాలి. అభిషేకం పాలు వాటర్ అదంతా కూడా మన సింకులో మాత్రం పోయకూడదండి. మన దగ్గర అయితే ఏదో ఒక చెట్టు అయితే ఉంటుంది కదండి, తులసి చెట్టు ఉంటే మాత్రం తులసి దగ్గర పోసేయండి. లేదంటే మన ఇంట్లో ఏదో ఒక చెట్టు అయితే చిన్నదైతే పెంచుకుంటూ ఉంటాము, దాంట్లో అయితే పోసుకోవచ్చండి. ఈ తులసి చెట్టుకే పోయాలని అయితే ఏమీ లేదు. ఏ చెట్టు ఉన్నా కానీ ఆ చెట్టు పొదల్లో పోస్తే చాలా మంచిదండి. కింద పడవేయొద్దు, సింకులో పోసుకోవద్దు. మనము యూజ్ చేసే ఏ దాంట్లోనైనా కానీ మనం పోయకూడదు. ఎందుకంటే మనం ముఖం కడుక్కుంటూ ఉంటాము, ఉమ్ము అలాగే అంత చేస్తూ ఉంటాం కదండి, ఉమ్ము కూడా ఉంచుతూ ఉంటాము. అలాంటివి చేసినప్పుడు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అలాంటి వాటిలలో మాత్రం అస్సలు మనం అభిషేకం చేసిన పాలైతే పోయకూడదు. అది చాలా అరిష్టం కింద భావిస్తారండి. అందుకని దేవాలయాల్లో మనకు అభిషేకం చేసిన వాటర్ అయితే పాలైనా ఏవైనా సరే కింద నుండి బావిలాగా తోమి అక్కడికి పంపిస్తూ ఉంటారంట అండి. వాటిని సపరేట్గా అయితే మనకి బయటికి వచ్చేటట్టు అయితే చెయ్యరు. ఆల్మోస్ట్ అలానే ఉంటాయి ప్రతి ఒక్క దేవాలయం. ఏదో ఒక దేవాలయంలో మనకి పాలు బయటికి కనబడేటట్టు అయితే ఉంటాయి అభిషేకం చేసేటప్పుడు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దేవాలయంలో మాత్రం కిందికి వెళ్ళిపోయేటట్టు పెడతారండి. నేను గమనించాను అది కూడా. ఆ తర్వాత అయితే అమ్మవారికి బొట్లతోటి గంధం పెట్టి ఇలా కుంకుమ పెట్టి అలంకరణ అయితే చేశాను. చూసారు కదండి, చక్కగా ఉంది. ఒక చిన్న ప్లేట్ తీసుకున్నానండి, అదే బౌల్ లాంటిది తీసుకున్నాను. అందులో నేను కాయిన్స్ వేశాను. అలాగే ఆ తర్వాత ఒక పువ్వు అయితే పెట్టానండి. ఆ పువ్వు పైన నేను ఈ మన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను. చిన్నగా ఉంటుందండి నా విగ్రహము, అందుకని చెప్పేసి ఆ ఫ్లవర్స్లో మాత్రం చక్కగా కూర్చుండిపోయింది. వెనకాల పువ్వు పెడదామంటే నిలబడట్లేదండి, అందుకని చెప్పేసి సైడ్కే పెట్టేశాను. ట్రై చేశాను పెట్టడానికి, కానీ కుదరలేదు. నాకు ఈ అభిషేకం చేసుకున్న రోజైతే చాలా ఆనందం అనిపిస్తుంది. వీలైతే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అభిషేకం చేసుకునే వీలు లేకుంటే మాత్రం పూజ అయినా చేసుకోండి. మనకి శ్రావణ శుక్రవారాలు ఈసారి అయితే మనకు 5 వారాలు అయితే వచ్చాయండి. 5 వారాలు ఎంతో ఆనందంగా అయితే మనం ఈ శ్రావణ శుక్రవారాల పూజను అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఏదో ఒక వారం అయితే మిస్ అవుతూ ఉంటుంది, అయినా పర్లేదు. ఉన్న వారాలను అయితే చక్కగా చేసుకోండి. మనకి ఆ శ్రావణం అంటేనే ఆ లక్ష్మీదేవికి మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ శుక్రవారము మంగళవారం అయితే ఇంకా ఎక్కువగా మనము అమ్మవారిని అయితే కొలుచుకుంటూ ఉంటాం కదండి. ఈరోజైతే నేను అభిషేకం అయితే ఇలా చేసుకున్నానండి. ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉంటాను. ఈరోజుది ఇలా చేసుకున్నానండి. పంచామృతాలు తోటి అభిషేకం అయితే నేను చెయ్యను. ఎప్పుడన్నా విశేషంగా పెద్ద మనకి లక్ష్మీదేవి పూజ ఉంటుంది కదండి దీపావళి అప్పుడు, ఆ టైంలో చేస్తాను. కానీ ఇప్పుడైతే నార్మల్గా పాలతోటి వాటర్ తోటి అయితే అభిషేకం అయితే చేసేసుకుంటాను అంతే. ఎక్కువ అన్నీ చేసి అయితే నేను ఏమి చెయ్యను, అంతే సింపుల్గా
అభిషేకం చేసుకొని అర్చన చేసుకోవచ్చండి. అలాగే ఉప్పుతోటి నేను ఒక బౌల్లో ఉప్పు తీసుకున్నానండి. ఇది కూడా చక్కటి చాలా మంచి పరిష్కారం అండి. మనకి ఇంట్లో అప్పులు రుణ బాధలు ఏ ఉన్నా కానీ తొలగిపోతాయని నా నమ్మకం అండి. అందుకని చెప్పేసి ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ రూపాయికైనా లేకపోతే 5 రూపీస్కైనా కానీ ఏదన్నా ఒకటి అందులో వేయండి. ఆ తర్వాత దానిపైన ఉప్పు పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇలా అమ్మవారి దగ్గర పెట్టి దీపారాధన అయితే చేయండి. చాలా మంచిది అవుతుంది. నేను ఇలా చేస్తాను అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్గా చేసుకోవచ్చండి. మనకి శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. ఆ తర్వాత అమ్మవారికి అర్చన కూడా చేసుకున్నానండి. అదే మన అర్చన ఉంటుంది కదండి, ప్రకృతే నమః వికృతే నమః అనుకొని పువ్వులు అక్షంతలు కుంకుమ పసుపు అయితే నేను వేసి అమ్మవారి దగ్గర అయితే అర్చన అయితే చేసుకున్నానండి. ఆ అమ్మని కొలుసుకున్నది ఎంత ఆనందం అనిపిస్తుందో కదా. అలా చేసుకున్న తర్వాత మామూలుగా అయితే నేను పండుగలప్పుడు కుంకుమార్చన చేసుకుంటూ ఉంటానండి. అది ఆల్రెడీ నేనైతే అప్లోడ్ అయితే చేశాను. వరమహాలక్ష్మి రోజు ఎలా పూజ చేసుకున్నాను అనేది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎందుకంటే ఆ వీడియోలో కూడా నేను చక్కగా పూజ అయితే ఎలా చేసుకోవాలన్నది అయితే వివరించానండి. మనకి కలశం లేకున్నా కానీ పూజను ఎలా చేసుకోవాలి పటం పెట్టుకొని అనేది కూడా నేను ఆ వీడియోలో అయితే వివరించానండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఆ తర్వాత నేను అమ్మవారికి లెమన్ రైస్ నార్మల్గా అయితే నేను ప్రతిరోజు దీపారాధన చేసినప్పుడు అయితే పాలు తేనె అయితే తప్పకుండా పెడతానండి. ఉంటే పండ్లు తీసుకొచ్చుకుంటానండి. లేదంటే నిత్య దీపారాధన చేసినప్పుడు మాత్రం తప్పకుండా పాలు తేనె కలిపినవి అయితే నేను ప్రసాదంగా అయితే దేవునికి అయితే నైవేద్యం అయితే నేను పెడుతూ ఉంటానండి. అది మాత్రం తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఒకవేళ పాలు తేనె ఇంట్లో ఆ టైంకి మనము యూజ్ చేసుకున్నాం అనుకున్నా కానీ మనకి ద్రాక్షలు ఉంటాయి కదండి, ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అదన్నా లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కానీ కొన్నన్నా పెట్టేసి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఊరికే కొందరు దీపం పెట్టి అగరబత్తులు ముట్టించి చూపిస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. ఏదన్నా ఒకటి మనం ప్రసాదంగా పెడితేనే చాలా మంచిదండి. పూజ ఫలం అనేది ఉంటుందని నా నమ్మకం అండి. నిజంగా చెప్తున్నాను. దేవుడికి మనం పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒకటి ఇంట్లో మనకి పప్పు బెల్లము ఏదన్నా ఒకటి ఉంటుంది కదండి, అదైతే నైవేద్యంగా అయితే పెట్టండి. ఊరికే పూజ చేసి అయితే వదిలేయద్దు. అలా చేస్తే చాలా మంచిది అవుతుంది. ఇప్పటి వరకు తెలియకున్నా కానీ ఇప్పటి నుంచి అయితే ఇలా చేసుకోండి, దానికి ఏమీ లేదు. ఆ తర్వాత నేనైతే అమ్మవారికి అర్చన చేసుకున్నాను కదా, అర్చన అయిపోయిన తర్వాత ఇలా ధూపం వేసానండి. ధూపం తర్వాత ఆరతి కూడా చేసుకున్నాను. నమస్తేస్తు మహామాయ శ్రీ పీఠేశ్వర పూజితే ఆ శ్లోకాన్ని అయితే చెప్పుకుంటాను ఆరతి ఇచ్చేటప్పుడు. అలాగే లక్ష్మీ అష్టకం ఉంటుంది, లక్ష్మీ అష్టకం చదువుకుంటాను లాస్ట్కి. అలాగే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఉంటుంది కదండి మన మంగళారతి పాట, అది కూడా పాడుకుంటూ ఉంటాను. ఆ తర్వాత అయితే నేను తులసి దగ్గర అయితే పూజ చేసుకున్నానండి. అక్కడ అయిపోయిన తర్వాత దీపం అయితే పెట్టేసుకుంటాను. నిత్య దీపారాధన ఎలా చేసుకుంటానో సేమ్ అలానే తులసి దగ్గర కూడా ప్రతిరోజు దీపారాధన అయితే ఉంటుందండి. ఇలా అయితే నేను 2 దీపాంతం కుందులు పెట్టేసి ఇలా పెట్టుకుంటానండి దీపాన్ని. నేను ఆల్రెడీ వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. నైట్ వర్షం వచ్చిందండి. నేను సాయంత్రమే అంత బొట్లు అంత అలంకరణ చేసుకున్నాను, కానీ మార్నింగ్ అంతా వర్షం వచ్చేసి ఇలా వెళ్ళిపోయింది. ఇంక నాకు టైం లేక నేను ఇంకా చేసుకోలేదండి. అలా అయితే పూజ అయితే చేసుకున్నాను. మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి 4 నుండి స్టార్ట్ చేశానండి. 4:30 అవుతుంది నేను పూజ స్టార్ట్ అయినప్పుడు. ఇలా అయ్యింది. ఇలా ఉందండి నా తులసి చెట్టు అయితే ఎప్పుడు పచ్చగా నీట్గా ఉంటుందండి. ఈ తులసి చెట్టు ఇలా పచ్చగా రావడానికి కూడా ఏం చేసుకోవాలన్నది కూడా మంచి వీడియోతో అయితే ముందుకైతే వస్తాను త్వరలో. ఇలా దీపారాధన చేసుకున్నాను. దీపం పెట్టుకున్న దగ్గర ఏదన్నా ఒకటి పండు ఏదైనా చిన్నది ఏదైనా సరే నైవేద్యం పెట్టేసి అక్కడ కూడా అక్షంతలు వేసి దీపం మొక్కుకొని మనం పూజ అయితే ముగించుకోవచ్చండి తులసి దగ్గర. అంతేనండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.